Welcome to Student Number 1. ఈరోజు మనం ఉన్నాం కర్నూలులోని వాసవి మహిళా కళాశాలలో. దూరం నుంచి చూస్తే ఏ ఏంజలో అనుకున్నాను, మళ్ళీ అదే పాతపడ్డ బెంజిలారి. బెంజి గింజ అన్నట్టు గుంజి కొడతాను చెప్తున్నా, ఎక్స్ట్రా చేయొద్దు. గుద్దినా గుద్దుతా అయినా దీంతో నాకెందుకు గానీ. హలో జూనియర్స్. నో 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 హలో ఏంజల్స్. ఈరోజు మా సీనియర్స్ ఎనర్జీ చూస్తుంటే మాత్రం మీ అందరికి బ్యాండ్ బాజా భారత్ మోగబోతుందని అర్థమైపోయింది. బ్యాండ్ బాజా భారత్ ఎవరికి అవ్వద్దో చివరాకన తెలుస్తుంది. ఏమంటారు జూనియర్స్? మా వాళ్ళు ఇప్పుడే మోగించడం మొదలు పెట్టేశారు, అంతేనా? ఎక్కడ వాడాలో, ఎక్కడ తగ్గాలో, ఎక్కడ ఉపయోగించాలో తెలుసు అన్నమాట మా వాళ్ళకి. కానీ కొందరికి ఇక్కడే ఉంటది, కాసేపు అయ్యాక ఇక్కడికి జారుతుంది. కొందరికి ఇక్కడ ఉంటది, కొందరికి అసలు ఎక్కడా ఉండదు. అరే ఆదిత్య, నువ్వు చెప్పేది నా గురించి అయితే నేను చెప్పేది నీ గురించి అని నీకెందుకు అర్థం కాదు? మన గురించి ఇక్కడ ఉందని చెప్పాము ఆల్రెడీ. వాళ్ళకి ఇక్కడ ఉంటుంది అనుకుంటే లేదు, మాకు ఎక్కడా లేదన్నది ఆమెనే. అన్నారా లేదా? నువ్వు అన్నావు, నేను చూసినా. సో మా వాళ్ళు ఎనర్జీని ఎక్కువసేపు అక్కడ పట్టుకొని కూర్చోలేరు, ఇక్కడ చూపించడానికి రెడీగా ఉన్నారు. అండ్ డాన్స్ తో మా సీనియర్స్ ఎనర్జీతో దుమ్ము రేపడానికి రెడీగా ఉన్నారు. రెడీయా? ఎంత రెడీగా ఉన్నారో మాటల్లో కాదమ్మా, చేతలు చూపించడానికి మా జూనియర్స్ కూడా రెడీగా ఉన్నారు. ఏమంటారు? చేతులు దులుపుకొని సర్దుకోవడానికి రెడీగా ఉన్నారు పాపం మీ వాళ్ళు. సరే, మీ వాళ్ళని పిలుచుకో, చూద్దాం ఎట్లా చేస్తారు మరి. ఓకే, డాన్స్ తో మన ఎనర్జీ ఏంటో మనం ఏంటో చూపిద్దాం. ఓకే, రెడీ, స్టార్ట్ మ్యూజిక్. ఈ మాత్రం చాలునా, ఇంకా కొంచెం పెంచనా? ఈ మాత్రం చాలునా, ఇంకా కొంచెం ఒక లిరిక్ మనం మారుద్దాము. ఈ మాత్రం చాలునా, ఇంకా కొంచెం గోకనా. ఓకే, ఇప్పుడు జూనియర్స్ గోకోడానికి వస్తున్నారంట, చూద్దామా? ఓకే, మీరు గోకే బ్యాచ్, మేము గోక్తే మామూలుగా. అప్పుడప్పుడు డైలాగులు అటు ఇటు అయితే పర్లేదులే. ఓకే, లెట్స్ వెల్కమ్ అవర్ జూనియర్ టీమ్.
డాన్స్ అంటే జూనియర్స్ వెళ్ళాం. మధ్యలో బఫూన్ లాగా ఆదిత్య ఎంట్రీ అయితే అబ్బా సూపర్ అబ్బా. ఓ సిట్ 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 సిట్. మీ వాళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ కి మా వాళ్ళ రెస్పాన్స్ చూద్దాం ఒకసారి. మాకు ఎదురు వస్తే మీకు అదే ఆఖరి రోజు అవుతుంది సీనియర్స్. ఏ జూనియర్స్ కంటపడ్డారో కరుణిస్తాను, వెంటపడ్డానో నరికేస్తాను. మా జూనియర్స్ డాన్స్ చూస్తే ఎవరైనా మా ప్రేమలో పడిపోవాల్సిందే. పరిగెత్తిచ్చి చావగొట్టడం అంటే మీకేంటో తెలుసా? ఇప్పుడు మీ జూనియర్స్ అలా చేస్తే అందరూ చూస్తారు. సూసైడ్ చేసుకునే వాళ్ళు విషయం కన్నా వీళ్ళు డాన్స్ చూస్తే ఫ్రీగా పోతారు. మీ డాన్స్ చూడకుండా 2 స్టేట్స్ లో పబ్లిసిటీ చేస్తా. సో మా వాళ్ళు చాలా బ్యూటిఫుల్ గా చాలా స్టైలిష్ గా స్టెప్స్ వేశారు. సో మరి స్టైల్ గా వాక్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? నీ లెక్కన ఉంటది. నా లెక్క ఉంటే బాగానే ఉంటుంది, నీ లెక్క ఉంటేనే దరిద్రంగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మా సీనియర్స్ వచ్చి ర్యాంప్ వాక్ చేస్తారు. ర్యాంప్ వాక్ చేయాలి, అందంగా చూడాలి అంటే సో మనం స్టార్ట్ చేయాల్సిందే. లెట్స్ స్టార్ట్. ఎంత చక్కగా ఉన్నవి. ఇక్కడ మా బ్యూటిఫుల్ లేడీస్ ఇక్కడ వెయిటింగ్ అన్నమాట. సో Okay. ఒకసారి చూడు ఒకసారి. వావ్, హైదరాబాద్ లో ఉన్న జూపర్ కర్నూలుకి వచ్చిందండి. వాళ్ళు ఎందుకు వెనకకి దాక్కున్నారు? వాళ్ళు నేను చూడలేక భయపడి నీకు నువ్వే ఇంటించుకుంటావా? ఇదే నువ్వు అప్పుడప్పుడు వాడుతుంటాయి, తుడుచుకోవాలి ఇట్లా గానీ. పంచులు ఎలాగో వేయించుకునేది మీరే అండ్ ఓటమి పాలయ్యేది కూడా మీరే. కాబట్టి ఇప్పుడు మా బ్యూటిఫుల్ లేడీస్ ర్యాంప్ వాక్ చేయడానికి వచ్చేస్తున్నారు. సీనియర్స్ రెడీ కదా? ఓకే, కమ్ ఆన్, స్టార్ట్ మ్యూజిక్. అబ్బబ్బబ్బబ్బా, సీనియర్స్ ఏమన్నా ఉన్నారా? ఓకే, సో మా సీనియర్స్ అలా ఫ్రాక్స్ వేసుకొని నడుస్తుంటే అసలు దేవతలు కిందకు దిగొచ్చి నడుచుకుంటూ వెళ్తున్నట్టు. మధ్యలో వీళ్ళు ఇచ్చారు ఒక ఎక్స్ప్రెషన్ ఇలా అని, సేమ్ జూపాక్ ని చూసినట్టుంది. మరి ఇప్పుడు ఈ జూనియర్స్ వస్తే ఎలా ఉంటుందో ఏంటో. అబ్బా, అందరూ ఎక్స్ప్రెషన్ కి బాగా సెట్ అయ్యారు. అబ్బా, కడుపులో తిప్పినట్టు అవుతుంది. ఇప్పుడు ఈ కడుపు నొప్పి పోవాలంటే మా జూనియర్స్ రావాలి. లెట్స్ వెల్కమ్ జూనియర్. Absolutely fantastic, mind blowing, unbelievable. కొంగ వాక్, ఒకళ్ళేమో చింపాంజీ వాక్ ఇలా చేశారు. అది ర్యాంప్ వాక్. అయినా ఒక చిన్న విషయం నాకు అర్థం కాలేదు. అమ్మాయిలకు అమ్మాయిలు అందంగా ఉంటే నచ్చదని అంటే ఏంటో అనుకున్నా, ఇప్పుడు చూస్తే తెలిసింది. ఈ
వాళ్ళు చేసిన ర్యాంప్ వాక్ గురించి మా వాళ్ళు చెప్తారు జూనియర్. వీళ్ళ ర్యాంప్ వాక్ ని చూసి వీళ్ళ ర్యాంప్ వాక్ ని బెస్ట్ యాక్టివిటీగా రికార్డ్స్ లోకి ఎక్కించాలి. దేవుడా, వీళ్ళ ర్యాంప్ వాక్ చూసి ఎంత మంది చనిపోతారో, ఈ ఘోరాన్ని ఎవరు ఆపుతారు? అయ్యో రామా. వీళ్ళు జనాభాని తగ్గించడానికి ఇలా వచ్చి భయపెడుతున్నారు. అయినా మా పర్సులో దేవుడి ఫోటో ఉంది, మాకేం కాదు. స్టైల్ గా నడవమంటే ఫైల్స్ ఉన్న వాళ్ళలాగా నడిచారు. అసలు వీళ్ళు భోజనాలు చేయలేదా మధ్యాహ్నము? ఏంటి ప్రిన్సిపాల్ మేడం భోజనం పెట్టలేదా మీ సీనియర్ బ్యాచ్ కి? ఓకే, అంటే ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళిపోయే బ్యాచ్ వీళ్ళే కదా, పని ఎక్కువ లేదు వీళ్ళతోటనే. ఓకే సీనియర్స్, మరి స్కోర్ చూసేద్దామా? జూనియర్స్ రెడీయా? ఓకే, ఇప్పుడు మా జూనియర్స్ చేసిన డాన్స్ పర్ఫార్మెన్స్ కి సీనియర్స్ ఇచ్చే లైక్స్ ఏంటో ఒకసారి స్కోర్ చూద్దాం ప్లీజ్. ఓకే, అట్ ద సేమ్ టైం మా జూనియర్స్ చేసిన ర్యాంప్ వాక్ కి మన సీనియర్స్ ఇచ్చే హార్ట్స్ ప్లీజ్. ఓకే, మరి మా సీనియర్స్ డాన్స్ పర్ఫార్మెన్స్ జూనియర్స్ మీకు నచ్చినట్లయితే మరి స్కోర్స్ ఇచ్చేస్తే మేము కూడా తీసేసుకుంటాం. స్కోర్స్ ప్లీజ్. ఓకే, అండ్ అలాగే మా సీనియర్స్ చేసిన ర్యాంప్ వాక్ మరి జూనియర్స్ మనసు దోచుకుందో లేదో చూద్దాం. సో జూనియర్స్ స్కోర్స్ ప్లీజ్. మరి మా అమ్మాయిలు చాలా స్టైల్గా చాలా ఎనర్జీగా డాన్స్ చేశారు. అండ్ మా వాళ్ళలో స్ట్రెంగ్త్ కూడా నీకు తెలీదు. సో మా వాళ్ళు గట్టిగా ఓ వేసుకుంటే ఇలా అయిపోతుంది అనమాట నీ చెవులు. ఎవరేసినా వేయకపోయినా ఎగురుతానో ఎగురనో తెలియదు కానీ గమేస్తే ఎగిరిపోతారు. సో ఆ భయమే మాకు కావాలి, ఆ భయం పెట్టడానికి మేము ఇక్కడ ఉన్నాం కదా. ఆల్రెడీ భయపడిపోయారు మీరు. అండ్ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అంటారు చూసావా, అది ఇప్పుడు మేము వేయబోతున్నాము. రెడీ కదా? ఆ రోజుల్లో మరి ఆంటీలు ఎలా ఉండేవారంటే ఈ రోజుల్లో ఉండేప్పుడు అప్పుడు ఇప్పుడు ఒకలాగే ఉన్నారు, ఈమెలాగే ఉన్నారు. సరే కానీ మా అమ్మాయిలు వస్తారు, వాళ్ళు ఆడే గేమ్స్ చూడడానికి నేను రెడీగా ఉన్నాను. అమ్మాయిలు రెడీ కదా? ఓకే, జూనియర్స్ రెడీ ఉన్నారని అడగక్కర్లేదు, ఎందుకంటే మా వాళ్ళు ఆల్వేస్ రెడీ కదా. లెట్స్ స్టార్ట్. అమ్మాయిలు మనతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఒక్కసారి చెప్పండి. సింహాలే మా జూనియర్ పొగరు చూసి కాళ్ళెత్తి మరి దండం పెడతాయి తెలుసా? అసలు ఆ వాయిస్ కి ఆ కట్అవుట్ కి ఏమైనా సంబంధం ఉందా? లేకున్నా కొడతారు మా వాళ్ళు డైలాగులు అంతే. ఏ జూనియర్ సరైన టైటిల్ చూసి మా సీనియర్ చూసి కనిపెట్టినారా? మాతో పోటీ పడి పైకి పోయిన వాళ్ళ లిస్ట్ తెలిస్తే మీ గుండెలన్నీ ఆగిపోతాయి. మా కంటి చూపుతో చచ్చిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు తెలుసా జూనియర్. ఓకే, సో ఇంతలా పేలిపోతున్నారు కదా, సో గేమ్ లోకి వెళ్తే తెలుస్తుంది. సో ఇప్పుడు అమ్మి తొమ్మిదిలో మనం ఆడబోతున్నాము చెలో. ఎస్, మరి చెలో గేమ్ ఆడాలి అంటే ప్రాపర్టీస్ అలాగే పార్టిసిపెంట్స్ కూడా కావాలి కాబట్టి పిలిచేద్దామా సీనియర్స్? ఓకే జూనియర్స్ ప్రాపర్టీస్ ని పిలిచేద్దామా? ఓకే ప్రాపర్టీస్ ప్లీజ్. అండ్ పార్టిసిపెంట్ ప్లీజ్. ఓకే, చెలో గేమ్ ఆడడానికి కావాల్సిన ప్రాపర్టీస్ అలాగే పార్టిసిపెంట్స్ కూడా వచ్చేసారు కాబట్టి సో మరి ఈ చెలో గేమ్ ఎలా ఆడాలి అంటే మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ బిగ్ ఫుడ్స్ రెండు ఉన్నాయి. సో అండ్ సీనియర్స్ నుంచి ముగ్గురు, జూనియర్స్ నుంచి ముగ్గురు రెడీగా ఉన్నారు. సో ఏం లేదనమాట, సో ఇద్దరు కూడా రైట్ లెగ్ అండ్ లెఫ్ట్ లెగ్ ఇక్కడ ఈ ఫుడ్స్ మీద పెట్టేసి నుంచుంటారు. కాళ్ళని అక్కడున్న థ్రెడ్స్ తోటి కట్టేసుకుంటారు. అండ్ హ్యాండ్ తో థ్రెడ్ ని పట్టుకొని ముగ్గురు కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళి అక్కడ ఫ్లాగ్ కనిపిస్తుంది కదా, మరి ఆ ఫ్లాగ్ చుట్టూ ఒక రౌండ్ వేసి ఫ్లాగ్ తీసుకొని ఇక్కడికి వచ్చి మాకు ఇస్తారనమాట. సో ఇద్దరికి టైం లిమిట్ ఉంటుంది. ఎవరైతే తక్కువ టైంలో మాకు ఆ ఫ్లాగ్ ని తీసుకొచ్చి ఇస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్. ఆబ్వియస్లీ జూనియర్స్. సో ఇప్పుడు మా సీనియర్స్ ఆడడానికి రెడీగా ఉన్నారు. సీనియర్స్ రెడీయా? మా జూనియర్స్ ని అడిగే పని లేదు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో రెడీ ఉన్నారు కదా. ఓకే, అంత తహతలు ఆడిపోతున్నారు కాబట్టి ఫస్ట్ వాళ్ళతోనే స్టార్ట్ చేద్దాం. ఏమంటావు? ఫస్ట్ మేమే వస్తాం, మీరు భయపడుతున్నారని మాకు అర్థమైంది. సీనియర్స్ పొజిషన్స్. ఓకే, సీనియర్స్ ఇక్కడ చెలో గేమ్ ఆడడానికి పొజిషన్ లో రెడీగా ఉన్నారు. యువర్ టైం స్టార్ట్స్. 3, 2, 1 గో. చేదు
అందించడం జిందగీకి అలవాటే కష్టమే రాదనే గ్యారెంటీ లేదు పడేసి పరుగు నేర్పు ఆడే బ్రతుకంటే అందుకో హత్తుకో ముందరున్న ఈ క్షణాన్ని చల్లో చల్లో ఓకే, ఇప్పుడు సీనియర్స్ టీమ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ చూపించారు కాబట్టి మా జూనియర్స్ టీమ్ రెడీ ఉన్నారు. జూనియర్స్ టీమ్, యువర్ టైం స్టార్ట్స్ నౌ, లెట్స్ గో. గాలే బయలెల్లు బోనం ఎత్తి బయలెల్లు గడ్డి మైసికి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు పెద్ద పులిడు పెద్ద పులిడు పెద్ద పులి లెక్క గుర్తుగిరో మన పట్టడు గుర్తయిరో పెద్ద పులి లెక్క గుర్తుగిరో మన పట్టడు గుర్తయిరో వెల్ డన్ జూనియర్స్. జూనియర్స్ ని లీడ్ చేద్దామని వచ్చాను కానీ నన్ను లీడ్ చేస్తూ మా జూనియర్స్ అందరు వచ్చారు. అసలు ఆదిత్య గెలిచింది సీనియర్సే, నా మాట విను. జూనియర్స్ గెలిచారు, కళ్ళు కనిపించట్లేదా ఇందాక ఎంత ఫాస్ట్ గా వచ్చారో? టైం చూద్దాము, సో ఎవరు గెలిచారో తెలుస్తుంది కదా. టైం ఆల్రెడీ మనం గెలిస్తే మేము ఒప్పుకోము. కళ్ళు కనిపించడం టైం కూడా తెలీదా వీళ్ళకి? అదే చెప్తున్నా, స్కోర్ చూద్దాము. నేనే ఇక్కడ సెల్ ఆగిపోయినా వాచ్ పెట్టుకున్నా అనుకున్నా, అందరంతేనా? అంత సీన్ లేదు. ఇప్పుడు మీ జూనియర్స్ ఓడిపోయారు అని చెప్పించడానికి మన కర్నూలు బిడ్డని సెలబ్రిటీ సింగర్ కరిముల్లా గారిని ఇన్వైట్ చేస్తాను. ప్లీజ్ వెల్కమ్. तेरी मेरी मेरी तेरी मेरी प्रेम कहानी है मस्त मस्त నువ్వెలేన జీవితం సోగగళ్ళ సోయగం. సో ఇక్కడికి వచ్చేసారు లేటెస్ట్ వాయిస్ లో ఎక్కువ హై పిచ్ వాయిస్ తో పాడగలిగిన మన సింగర్ కరిముల్లా గారు వచ్చేసారు. సార్, ఇందాక నుంచి ఇక్కడ సీనియర్స్ గెలిచారని నేను, జూనియర్స్ గెలిచారని వాడు, ఇక్కడ ఇద్దరం గొడవ పడుతున్నాము. సో ఎవరు గెలిచారనేది మీ నోట్తో మీరే చెప్తే మేము కూడా సెలబ్రేట్ చేయడానికి రెడీగా ఉన్నాము. చెప్పేసేయండి. ఇందాక చూస్తున్నాను నేను, సీనియర్స్ అండ్ జూనియర్స్ ఇద్దరు బాగా ఆడారు, చాలా టగఫర్ గా నడిచింది. గెలిచింది ఎవరంటే చెప్పేస్తున్నా సార్. ఓకే, ఇంత మంచి గుడ్ న్యూస్ చెప్పినావు కదన్నా. అయితే ఎక్కడికి పోతావు చిన్నవాడ, మన నిఖిల్ అన్న సినిమాకి ఒక సాంగ్ పాడమని చెప్పేసి తెలిసింది. ఒక్కసారి మా వాళ్ళకి ఈ సెలబ్రేషన్ మూమెంట్ లో ఒకసారి మా కోసం పాడి చూపొచ్చు. तेरी मेरी मेरी तेरी मेरी प्रेम कहानी है मस्त मस्त నువ్వెలేన జీవితం సోగగళ్ళ సోయగం తాగుతుంటే మనసు నిండా ఇష్క్ ఇష్క్ హోయ్ చిరునామా తన చిరునామా మరచిపోయనే హో చిరునవ్వే తన చిరునవ్వే విడిచి వెళ్ళనే హో సీతకొక చిలుకాలక నీ రంగులన్నీ దాచకే చాలిక మెరుపులాగా మాయమే అవక ఆ మెలి ముసుగు తీసి కాస్త వెలుగు చూపు బాలిక. సుఫియానా సుఫియానా. ఈటీ ప్లస్ స్టూడెంట్ నెంబర్ 1 షోకి వచ్చినందుకు మా జూనియర్స్ అట్లాగే సీనియర్స్ మా స్టూడెంట్ నెంబర్ 1 తరపున థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. హలో 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 అయిపోలేదు. నెక్స్ట్ మా సీనియర్స్ గెలుస్తారు. అప్పుడు విన్నింగ్ సెలబ్రేషన్ చేసుకున్నాక ఇక్కడ నుంచి మిమ్మల్ని పంపిస్తాము. సో అప్పుడు దాకా మీరు అక్కడ కూర్చొని మా గేమ్ ని చూస్తూ ఉండండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సుఫియానా సుఫియానా. మన వాళ్ళు అద్దరు కొట్టిన పర్ఫార్మెన్స్ చూసి చాలా ఎంటర్టైన్ అయ్యాం కాబట్టి మన వాళ్ళందరికి ఒక్కసారి వేసుకోండి. సీనియర్స్ రెడీయా? జూనియర్స్ రెడీయా? దేనికి రెడీ వాళ్ళు? మీ వాళ్ళు దేనికి రెడీ? మా వాళ్ళు ఆడడానికి గెలవడానికి రెడీ. మా వాళ్ళు ఓడించడానికి రెడీ. ఓడించడానికి ఓడిపోవడానికి. ఇందాక ఓడిపోయింది ఎవరు? ఇందాకంటే మా వాళ్ళు ఫస్ట్ ఆడి చూపించారు కాబట్టి మీ వాళ్ళు గెలిచారు. సో ఇప్పుడు ఇది డేర్ తోటి ట్రూత్ తోటి సంబంధించింది కాబట్టి మరి మీ వాళ్ళలో అంత డేర్ చేసే దమ్ముందా? మా వాళ్ళు దానికి దేత్తడి పోచమ్మ కూడా అనుకుంటూ వస్తారు. నీకేం తెలుసు? ఓకే, ఎనీవేస్ మా సీనియర్స్ మిమ్మల్ని ఎప్పుడెప్పుడు టచ్ చేసి కుమ్మేద్దామా అని రెడీగా ఉన్నారు. రెడీ కదా? ఓకే, లెట్స్ స్టార్ట్. టచ్ చేసి చూడు. మరి టచ్ చేసి చూడు ఆడాలి అంటే పార్టిసిపెంట్స్ అలాగే ప్రాపర్టీస్ కావాలి కదా. పిలిచేద్దామా సీనియర్? జూనియర్స్ పిలిచేద్దామా? ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్.
ఓకే, మరి టచ్ చేసి చూడు ఆడడానికి ఇక్కడ ప్రాపర్టీస్ అలాగే పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు కాబట్టి ఫస్ట్ మా సీనియర్స్ టర్న్ అన్నమాట. వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. ఎవరిని సెలెక్ట్ చేద్దాం? అట్లా ఎట్లుంటది, గెలిచింది మేము, గెలవబోయేది కూడా మేము కాబట్టి మా వాళ్ళే మీ వాళ్ళని ఇన్వైట్ చేస్తారు. చిట్తలే నాన్నదా. ఓకే ఉషా, నేను నీకు ఇస్తున్న డే టాస్క్ ఏంటంటే నువ్వు పిచ్చి వాళ్ళని చూసావా, అలా వాళ్ళలా చేయగలవా? నేనెందుకు చేయాలి? చేయకపోతే మీకు డేర్ లేదని, ఐ మీన్ సీనియర్స్ కి డేర్ లేదని చెప్పాలి, మా జూనియర్స్ ది బెస్ట్ అని చెప్పాలి. అర్థమైందా? మా సీనియర్ కోసం నేను ఏదైనా చేస్తాను. చేశాక అది జస్టిఫికేషన్ అయిందో కాదో తర్వాత తెలుసుకుందాం. ఫస్ట్ అయితే యాక్ట్ చేస్తుందాం. ఓకే, సో ఎవరిని సెలెక్ట్ చేద్దాం? నీ పేరేంటి? కీర్తన. ఓకే కీర్తన, ఇక్కడికి వచ్చే. ఓకే జూనియర్ కీర్తన, నేను నిన్ను అడగబోయే ట్రూత్ ఏంటి అంటే, సో నీకు ఎలాంటి ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం? మగవాళ్ళని ముప్పు తిప్పలు పెడుతూ వాళ్ళని శిక్షిస్తూ దాంట్లో వచ్చే ఆనందం పాట రూపంలో వింటూ నేను చాలా ఎంజాయ్ చేస్తాను. అలాంటి షోస్ అంటే నాకు చాలా ఇష్టం. మీ జూనియర్స్ నిజంగానే చాలా హార్డ్ గా కనిపిస్తున్నారు. సో ఇంకొకరిని అడుగుదాము, వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం. సో నెక్స్ట్, నీకు ఎలాంటి ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం? యానిమల్స్ ప్రోగ్రామ్స్ అంటే చాలా ఇష్టం. నేను మొన్ననే ఒక ఛానల్లో ఒక ఎగ్జాంపుల్ చూశాను. ఒక పిల్లి ఒక జింకను వేటాడుతూ లాస్ట్ కి ఆ పిల్లి ఆ జింకను చంపేస్తుంది. జింకను వేటాడుతున్నా? అవును. పిల్లి? అవును. చెప్పు. ఇలాగే నా లైఫ్ లో కూడా ఎగ్జాంపుల్స్ వస్తే ఎంత బాగుంటుంది. అది కూడా అబ్బాయి విషయాల్లోనే రావాలి. అమ్మా, అది పిల్లి కాదు, పులి. పులి కాదు, పిల్లి. సో జూనియర్స్ కి ఇంత బ్రెయిన్ ఉంది, అర్థమైంది కదా? అది నా పరేషన్ ఏంటంటే ఈమె బ్రెయిన్ మా వాళ్ళకి పాకిపోతున్నట్టు భయం అవుతుంది నాకు. నేను వీళ్ళతో అస్సలు మాట్లాడను, నేను వెళ్ళిపోతున్నా. జికా వైరస్ సోకినట్టు ఇక్కడ హిందూ వైరస్ సోకుతోంది. ఓకే, ఇప్పుడు నేను సీనియర్స్ అమ్మాయిల నుంచి ఒక అమ్మాయిని పిలుస్తాను. బ్లూ కలర్ అమ్మాయి, ఒకసారి ఇక్కడ రా. నీకు 100 కోట్లు దొరికితే నువ్వు ఏం చేస్తావు? నాకు కోట్లు దొరికితే నేనేం చేస్తాను? ఏ చుడిదార్స్ శారీస్ దొరికితే నేను యూజ్ చేసుకుంటాను. అంటే నువ్వు ఏ కోట్లు అనుకున్నావు ఇంతకి? మీరు చెప్పిన కోట్లే. నీది కూడా మందబుద్ధి మీ అక్కలాగానే అని అర్థమైపోయింది. ఈమె 100 కోట్లు దొరికినా 2 కోట్లు దొరికినా ఈ మైండ్ లేని వాళ్ళు ఏం చేస్తారు, ఏం చేయరు లెక్క. కానీ ఇంకొక పార్టిసిపెంట్ని పిలిచి అడుగుదాం. 100 కోట్లు దొరికితే నువ్వేం చేస్తావు? వడ్డీకి ఇస్తా. వడ్డీకి ఇచ్చి తిప్పి 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 వరల్డ్ బ్యాంక్కి అప్పిచ్చేంత ఎత్తుకు ఎదుగుతా. ఎలా అంటే కుబేరుడికి కూతుర్లాగా. ఓకే, దొరికిన డబ్బుల్ని బ్యాంకులకు అప్పించేంత రేంజ్కి ఎదిగారు సీనియర్స్. ఓకే, ఇదే క్వశ్చన్ మనం ఇంకో పార్టిసిపెంట్ని అడుగుదాం. రేవతి, నీకు 100 కోట్లు దొరికితే నువ్వేం చేస్తావు చెప్పు? నేనైతే బ్రేకప్ అయిన అమ్మాయిలందరినీ దత్తత తీసుకుంటా. ఈవెన్ అమ్మాయిలే కాదు, ఆంటీ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళని కూడా తీసుకొచ్చి పెంచి పోషిస్తా. దత్తత ఎవరిని తీసుకుంటావంటే పాపం ఎవడైతే మట్టి కొట్టుకపోయినోడు ఉంటాడో వాడిని తీసుకుంటే మంచిగా ఉంటుందని నేను అంటా. అంతేనా జూనియర్స్? మళ్ళీ ఎందుకు తీసుకుంటా? నేను మీరు అమ్మాయిలు అట్లా అనద్దు ఎస్ అని. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ ఫర్ ద పార్టిసిపేషన్. క్లాప్స్. సీనియర్స్ ఆన్సర్ ఇస్తే ఇలాగే ఉంటది. పాప ఆదిత్యకి మాటల రకం మనల్ని అప్రిసియేట్ చేశాడు. సూపర్ సీనియర్స్. ఇందు ఏమైందమ్మా, ఎప్పుడు అమాస పున్నాక అని చెప్పి పంపించినాము టాస్క్ కోసం అని చెప్పి. చేస్తారా డేరింగ్ టాస్క్? చేయరా? హలో, ఆల్రెడీ మా అమ్మాయి రెడీ అయిపోయి అక్కడ పర్ఫార్మెన్స్ కోసం సిద్ధంగా ఉంది. సో నువ్వు ఎప్పుడు పర్మిషన్ ఇస్తావా, ఎప్పుడు పిలుస్తావా అని వెయిట్ చేస్తున్నా అనమాట. ఎంతైనా డేర్ నువ్వు ఇచ్చావు కాబట్టి నాకంత రెస్పెక్ట్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నీకు పిచ్చెక్కించాలి కదా మాత్రం, లేకపోతే ఎలా మరి? మేము అడిగింది కూడా పిచ్చి వేషమే, రమ్మను. ఓకే సీనియర్ ఉషా ప్లీజ్ కమ్ ఆన్. కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా.
ఇట్రా 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 నువ్వు రా, అక్కడికి వెళ్ళు. ఇట్రా చెప్తా ఇట్రా నువ్వు రావే నేమన్నా తల్లి దా ఇట్రా ఒట్టు పెట్టి చెప్పు ఎంటర్టైన్మెంట్ ఎవరితో వచ్చింది ఇది నిజంగా పిసదే పోనాడు ఓకే సీనియర్స్ కమ్ ఆన్ సూపర్ ఓకే సో ఇప్పుడు మా సీనియర్స్ పర్ఫార్మెన్స్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు జూనియర్స్ నుంచి ఆడుకోవడానికి సిద్ధంగా ఉన్నాను నేను జూనియర్స్ లో ఒకళ్ళని సో ఎవరిని బ్లూ చెక్స్ దా సౌమ్య మరి నీకు డేర్ వచ్చింది కాబట్టి నేను నీకు ఇవ్వబోయే డేర్ ఏంటి అంటే సో నీకు పులుపు అంటే బాగా ఇష్టమా నో అబ్బయ్యా అదే నాకు కావాలి సో ఇష్టం అయితే బాగా తినేస్తావు సో ఇప్పుడు నీకు ఇష్టం లేదు కాబట్టి ఇప్పుడు నేను పులుపుగా ఉన్న ఐటమ్స్ అన్ని తెప్పిస్తాను అవన్నీ నువ్వు తినేయాలి ఓకే 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 సో ఐటమ్స్ ప్లీజ్ వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా ఓకే సౌమ్య నీకోసం ఇక్కడ పుల్లగా ఉన్న ఐటమ్స్ అన్ని రెడీగా ఉన్నాయి మరి తినడానికి రెడీ కదా రెడీ ఓకే చూద్దాం చూసారా ఆడియన్స్ అది ట్రూత్ అయినా డేర్ అయినా చేయాల్సింది మా జూనియర్స్ తర్వాత ఎవరైనా చీకటి పడే టైం అయిపోయింది కాబట్టి దయ్యాలకు ఏమిచ్చినా తింటాయట అదే ఫస్ట్ జూనియర్స్ ఎలా తిన్నారు చింతకాయల్ని పీక్కొని మరీ తిన్నారు అది కాబట్టి టాస్క్ లో భాగంగా వచ్చింది కాబట్టి తిన్నారమ్మా నీలో ఉన్న గొప్పదనం ఏందో తెలుసా నీ గురించి నువ్వే నిజాలు చెప్పుకుంటావు వాకౌట్ ఓకే ఇప్పుడు సీనియర్ పార్టిసిపెంట్ నుంచి మేము ఇంకొక అమ్మాయిని ఇన్వైట్ చేయబోతున్నాం రెడ్ కలర్ అమ్మాయి రా అమ్మా ఓకే ప్రసన్న నీ డ్రెస్ చూస్తుంటే ఏదో ట్రైనర్ లాగా యోగా నేర్చుకునే అమ్మాయి లాగా కనిపిస్తుంది నువ్వు యోగా ఫాలో అవుతావా యోగా ఫాలో అవుతుంటాను ఓకే అంటే నీకు యోగా ఆసనాలు తెలుసు నీకు యోగాసనాలు తెలుసు అంటున్నావు కాబట్టి నేను దాని రిలేటెడ్ నీకు టాస్క్ ఇవ్వబోతున్నాను అనమాట నేను నీకు ఇస్తున్న టాస్క్ ఏంటంటే నీకు యోగా తెలుసు అన్నావు కాబట్టి నాకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆసనాస్ చేసి చూపించాలి అంటే ఎట్లా అంటే నీ బాడీ ఆల్ఫాబెట్ లెటర్ లో చేసి చూపించాలి నీకు ఏబిసి ఒక్కటే కావాలా ఏ టు జెడ్ టోటల్ కావాలా ఓకే అంత కాన్ఫిడెంట్ గా చెప్తుంది కాబట్టి చేస్తుందో లేకపోతే తుస్సంటుందో చూద్దాం ఒక్కసారి ప్రసన్న ఓకే చేసి చూపించు
అసలు నువ్వు ఆల్ఫాబెట్స్ లెటర్స్ అడిగావు, సో నెంబర్స్ కూడా వేసి చూపించింది. ఒక్కసారి మీ జూనియర్స్ అందరూ ఏదన్నా సలాం చేస్తే బాగుంటుంది అబ్బా. లేదు డెఫినెట్ గా ఈ టాస్క్ మర్చిపోయి కంగ్రాచులేట్ చేస్తున్నాం మా జూనియర్స్ అందరి తరపున. యూ డిడ్ ఏ ఫెంటాస్టిక్ జాబ్. మా జూనియర్స్ అందరి తరపున కంగ్రాచులేషన్స్, విష్ యూ ఆల్ ద బెస్ట్. యు ఆర్ ద విన్నర్. ఎవరు చెప్పినా చెప్పచ్చు. సో ఇప్పుడు మా టర్న్ అన్నమాట. సో మేము సెలెక్ట్ చేస్తాము. ఓకే, నువ్వు వచ్చాయి. ఓకే జూనియర్ మనోజ్ఞని నేను అడగబోయే ట్రూత్ ఏంటి అంటే, సో నీ చేతిలో దేన్నైనా మార్చే స్విచ్ ఉంటే నువ్వు ఏం చేస్తావు, ఎలా మారుస్తావు, ఏం మారుస్తావు? అట్లాంటి ఛాన్స్ అనుకుంటే నేనైతే బిందాస్గా నా బాయ్ ఫ్రెండ్ని మార్చేసి అంబానీ కొడుకుని పెట్టుకుంటా. అదేదో అలాంటి వాడిని చూసుకోవచ్చుగా, మధ్యలో ఇంకో బాయ్. మన అట్లాంటి వాళ్ళకి ఆడ దొరుకుతారు అక్క. నేను ఇంకొకరిని అడుగుతాను. ఈ అమ్మాయి అస్సలు ఆన్సర్ సరిగా అస్సలు చెప్పలేదు కాబట్టి, సో నెక్స్ట్ నువ్వు ఏదైనా మార్చేయచ్చు అని ఒక స్విచ్ ని నీ చేతిలో పెడితే నువ్వు ఏం చేస్తావు? నేను దీపిక పడుకునేని మార్చేసి తన ప్లేస్లోకి నేను వెళ్ళిపోతా. పెళ్లికి ముందా పెళ్లి తర్వాత? పెళ్లి తర్వాత. ఎందుకంటే రణ్వీర్ చాలా హాట్గా ఉంటాడు కదా. సో జూనియర్స్ ఇవన్నమాట తీరని కళల్లో అలా బతుకుతూ ఉంటారు కాబట్టి వీళ్ళతో మాట్లాడడం కూడా అనవసరం కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను. ఓకే, మరి టచ్ చేసి చూడు. అయితే అసలు మా సీనియర్స్ అదిరిపోయే పర్ఫార్మెన్స్ తో అందరి మనసులో దోచేసుకున్నారు. సూపర్ సీనియర్స్. ఆబ్వియస్లీ మా వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో కూడా 100% ఫుల్ఫిల్ చేశారు కాబట్టి మా వాళ్ళకు కూడా ఒక్కసారి క్లాప్స్. ఓకే, ఇప్పుడు మా సీనియర్స్ ఫస్ట్ నుంచి వాళ్ళ ఎనర్జీని చూసి కుళ్ళుకొని చచ్చిపోతున్నావు కాబట్టి ఇప్పుడు మా గీతలు వస్తారు అండ్ మీ జూనియర్స్ అందరినీ తరిమి కొడతారు. ఓకేనా? మా గీతలు వచ్చి మీ గీతలు మార్చబోతున్నారు. ఓకే, మా సీనియర్ అమ్మాయిలతో పెట్టుకుంటే మీ జూనియర్స్ గీతలు ఎలా మారుతాయో మా సీనియర్ అమ్మాయిలు చెప్తారు. విను అమ్మాయిలు. కత్తులు మాత్రమే షార్ప్ కాదు, మా సీనియర్స్ అంతకన్నా షార్ప్. ఏ సీనియర్స్ ఓవర్గా మాట్లాడకండి, మాటలు తగ్గించుకోకపోతే దిగుతాయి మీకు తూటాలు. ఎక్స్క్యూజ్ మీ, షుగర్ ఉన్న వాళ్ళు తినకూడదు మిఠాయిలు, జూనియర్స్ తెగిపోతే మీ తలకాయలు. ఓయ్ సీనియర్స్, పాతాళంలో తొక్కేయడానికే వచ్చాం మేము ఇక్కడ. ఎవరి గీతలు ఎలా మారబోతున్నాయో తెలియాలి అంటే మనం స్టార్ట్ చేయాల్సిందే. లెట్స్ స్టార్ట్. గీతతో అంత ఈజీ కాదు. గీతతో అంత ఈజీ కాదులో మనం ఆడబోతున్నాము బాహుబలి రింగ్స్. ఓకే, బాహుబలి రింగ్స్ ఆడడానికి మా పార్టిసిపెంట్స్ వచ్చారు, అట్లాగే ప్రాపర్టీస్ వచ్చాయి. మరి గేమ్ ఎట్లా ఆడాలి ఇందు? బాహుబలి రింగ్స్ ఎలా ఆడాలి అంటే, సో చూస్తున్నారు కదా అక్కడ 3 కలర్స్ లో ఒక స్టాండ్ కనిపిస్తోంది అండ్ అలాగే 2 బాల్స్ కి ఒక థ్రెడ్ అటాచ్ చేసి ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఇక్కడ 3 పార్టిసిపెంట్స్ ఉన్నారు కాబట్టి సో జూనియర్స్ నుంచి అండ్ సీనియర్స్ నుంచి వీళ్ళు ఏం చేస్తారు అంటే ఒక్కొక్కరికి 5 ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా ఈ బాల్ ని రెండింటిని పట్టుకొని గురి చూసి ఆ 3 కలర్స్ కనిపిస్తున్న లేయర్స్ లో వేయాలన్నమాట. ఒక్కొక్క కలర్ కి ఒక్కొక్క స్కోర్ ఉంది. ఆ స్కోర్ ఏంటి అనేది లాస్ట్ లో రివీల్ అవుతుంది. సో టోటల్ గా ఇది లక్ మీద ఆధారపడి ఉంది కాబట్టి మాక్సిమం బాల్స్ దాని మీద పడేలాగా వెయ్యాలి. ఇది ఎప్పుడో చిన్నప్పుడు చెండు దెబ్బ ఆటలో ఆడినట్టు గుర్తుంది. ఇది మాకు పెద్ద వెన్నతో పెట్టిన విద్య. మీలాగా మాటలు చెప్తే కాదు, ఆడి గెలిస్తేనే విన్నర్స్ అంటారు. సో విన్నర్స్ మా సీనియర్సే కాబట్టి ఫస్ట్ మా వాళ్ళు ఆడడానికి వచ్చేస్తున్నారు. సీనియర్స్ ఇక్కడికి వచ్చేసేయండి. ఓకే, సో ఒక్కొక్కరికి 5 ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సీనియర్స్ నుంచి ఫస్ట్ పార్టిసిపెంట్ రెడీగా ఉంది. యువర్ టైం స్టార్ట్స్. గో. ఓకే, సెకండ్ పార్టిసిపెంట్ ఇక్కడ ఆడడానికి రెడీగా ఉంది. 3, 2, 1 గో. ఓకే, సో థర్డ్ పార్టిసిపెంట్ కూడా రెడీగా ఉంది. 3, 2, 1 గో.
ముక్కి మూలిగి 3 వేశారు. జూనియర్స్ టైం స్టార్ట్ నౌ, లెట్స్ గో. సెకండ్ పార్టిసిపెంట్ కూడా రెడీగా ఉన్నారు. కమ్ ఆన్ క్లాప్స్. నా బంగారు తల్లి చిట్టి తల్లి, నా పర్వంతా నీ మీద ఆధారపడున్నది. పోతే ఇజ్జత్ మొత్తం గంగర కలుస్తుంది. కర్నూలులో ఇజ్జత్ నిలుపుకొని పోవన్నా, లేకపోతే ఏం చేయాలో నువ్వే చెప్పు. షూట్ చూసుకొట్టు మెల్లగా. ఒకటే చెప్తా. ముక్కి మూలిగే 3. సో అదే చేశారు పాపం మీ జూనియర్స్. ఓకే, నేను చెప్పాను కదా ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క స్కోర్ ఉంది అని. సో పైన ఆరెంజ్ కలర్కి వచ్చేసి 100, అండ్ అలాగే మధ్యలో ఉన్న బ్లూ కలర్కి వచ్చేసి 500, అండ్ ఎల్లో కలర్కి వచ్చేసి 1000 అనమాట. సో దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటి అంటే సీనియర్స్ విన్నర్. ఓకే, సో ఇందాక మన సింగర్ కర్ముల గారు వచ్చారు కదా, ఇప్పుడు మన సీనియర్స్ గెలుపులో ఆయన కూడా పాలు పంచుకోవడానికి వచ్చేసినారు. ప్లీజ్ వెల్కమ్ సింగర్ కర్ముల గారు. సో చూసారా, సో సీనియర్స్ చెప్పిన మాట ప్రకారం నిలబడ్డారు, గెలిచి చూపించారు. ఇందాక సీనియర్స్ అన్నారు వాళ్ళు గెలిచి నన్ను పిలిపిస్తా అని, అన్నమాట నిలబెట్టుకున్నారు. సో ఇప్పుడైతే మన సెలబ్రేట్ చేసుకుందాము. ఓకే సీనియర్స్, మనం అన్నట్లుగానే గెలిచాము. సో ఇప్పుడు సార్ మనకి చెప్పినట్లుగానే మన వైపు నుంచి పాట పాడి ఆ జూనియర్స్ కి మంచి కౌంటర్ ఇస్తారు. చూసి ఎంజాయ్ చేయడానికి రెడీయా? ఓకే, లెట్స్ స్టార్ట్. మాతోటి పెట్టే మీకే హెడ్ ఎక్కే టైమే వేస్ట్ లే వారే వన్ సైడ్. సీనియర్స్ మాటే జూనియర్స్ వినాలే, మీకంటే మేమే గ్రేట్ అంటూ అనాలే. మా సీనియర్స్ కే హట్ అయితే ఇగోలే, మీ జూనియర్స్ నే చేసేస్తాం ట్రోలే. ఈ కాంపిటీషన్ वो चांस रिवेंज के विनर्स మేమే లే, లూజర్స్ మీరే. हलचल 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 करेंगे, सबकी 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 बैंड बजा देंगे. हलचल 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 करेंगे, सबकी 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 बैंड बजा देंगे. हलचल 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 करेंगे, सबकी 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 बैंड बजा देंगे. సూపర్, థ్యాంక్ యూ వెరీ మచ్. చల్ మచా, ఎవరు గెలుస్తాయండి? జూనియర్స్ అయినా సీనియర్స్ అయినా అందరు స్టూడెంట్సే కదా. చల్ हलचल 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 करेंगे, सबकी 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 बैंड बजा देंगे. स्टूडेंट नंबर 1. ఓకే, సో ఇప్పుడైతే ఎవరు విన్ అయ్యారు, అసలు టైటిల్ విన్ అయింది ఎవరు తెలియాలి అంటే మరి గెస్ట్ ని ఇన్వైట్ చేయాలి కదా. ఇన్వైట్ చేద్దామా సీనియర్స్? జూనియర్స్ ఇన్వైట్ చేద్దామా? ఓకే, మరి విన్నర్స్ కి గిఫ్ట్ ఇవ్వాల్సిందిగా నేను ఇన్వైట్ చేస్తున్నాను చైర్మన్ ఆఫ్ వాసవి మహిళా కళాశాల సోమశెట్టి వెంకటరామయ్య గారు. ప్లీజ్ వెల్కమ్. ఫస్ట్ డాన్స్ తో గెలిచేసుకున్నారు మా సీనియర్స్. ఎంత చక్కగున్నవే విన్నర్స్. జూనియర్స్ ప్లీజ్ వెల్కమ్. అండ్ అలాగే ఆమె తుమి విన్నర్స్ జూనియర్స్ ప్లీజ్ వెల్కమ్.
ఓకే, అలాగే మిగతా విన్నర్స్ కి గిఫ్ట్లు ఇవ్వాల్సిందిగా నేను ఇన్వైట్ చేస్తున్నాను. మెంబర్ ఆఫ్ వాసవి మహిళా కళాశాల శ్రీమతి శశికళ గారు, ప్లీజ్ వెల్కమ్. అండ్ టచ్ చేసి చూడులో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చి గెలిచేసుకున్నారు మా సీనియర్స్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గీతతో అంత బిజీ కాదు గెలుచుకున్నారు మా సీనియర్. మొత్తం మీద స్టూడెంట్ నెంబర్ 1 టైటిల్ విన్నర్స్ మా సీనియర్. ప్యూర్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో మా జూనియర్స్ తర్వాత ఎవరైనా అది ఈరోజు ప్రూవ్ అయిపోయింది ఆల్రెడీ. ఏమంటారు జూనియర్స్? ఓకే, సో మొత్తం మీద ఎంటర్టైన్మెంట్ అయితే వచ్చేసింది. సో రేపు కూడా ఇంతే మంచి ఎంటర్టైన్మెంట్ తోటి క్రాక్ స్టూడెంట్స్ తోటి రచ్ రంబోలా కాలేజ్ తోటి మళ్ళీ మేము మీ ముందుంటాం. అంటే దానికి పోసింగ్ ఇటీ ప్లస్ దిస్ ఇస్ ఇందు అండ్ దిస్ ఇస్ ఆదిత్య సైనింగ్ ఆఫ్ టుడే. బాయ్.